నమస్కారం, నేను మీ కుమార్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము లగ్నంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని మనము గమనించాం. అదేవిధంగా ముఖ్యంగా లగ్నంలో రవి గ్రహం నుంచి మొదలుపెట్టి కేతు గ్రహం వరకు లగ్నంలో గ్రహాలు ఉంటే ఏం జరుగుతుంది, అదేవిధంగా లగ్నం గురించి క్షుణ్ణంగా మనము పరిశీలన అనేది చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా లగ్నాధిపతి వివిధ భావాల్లో ఉండేటువంటి పరిస్థితుల గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇది ఒక రాశిచక్రం. ఈ రాశిచక్రంలో మనకి ఏంటంటే లగ్నాధిపతి అంటే ఎవరవుతారంటే మేష లగ్నానికి అయితే కుజుడు అధిపతి అవుతాడు, వృషభ లగ్నానికి అయితే శుక్రుడు అధిపతి అవుతాడు, మిథున లగ్నానికి మేష లగ్నానికి కుజుడు, వృషభ లగ్నానికి శుక్రుడు, అదేవిధంగా మిథున లగ్నానికి బుధుడు, కర్కాటక లగ్నానికి చంద్రుడు, సింహ లగ్నానికి రవి, అదేవిధంగా కన్యా లగ్నానికి బుధుడు, తులా లగ్నానికి మళ్ళీ మనకు వచ్చేసి శుక్రుడు, వృశ్చిక లగ్నానికి వచ్చేసి కుజుడు, తులా లగ్నానికి వచ్చేసి ధనుసు లగ్నానికి గురుడు, మకర లగ్నానికి శని, కుంభ లగ్నానికి శని, ధనుసు లగ్నానికి అధిపతి వచ్చేసి మనకి గురుడు అధిపతి అవుతారు. ముఖ్యంగా జాతచక్రంలో ఈ యొక్క లగ్నాధిపతి అనేది ఒక్కొక్క జాతచక్రంలో ఒక్కొక్క స్థానంలో కూర్చోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు క్లాసులో మీకు చెప్పాను, నక్షత్రంలో ఈ లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి అధిపతి ఎవరో ఆ నక్షత్రాధిపతి సూచించి వృత్తి సంబంధ విషయాలలో వారికి పురోభివృద్ధి ఉంటుందని, లగ్నానికి యోగకారక గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో వృత్తి అభివృద్ధి అని ఉంటుందని, లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉంటారో ఆ నక్షత్రానికి అధిపతి దశ అంతర్దశలో వృత్తి వ్యాపార సంబంధ విషయాలు మొత్తం కూడా పురో అభివృద్ధి ఉంటాయని మీకు ఇంతకుముందు క్లాసులో నేను వివరంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి మనకి ఈరోజు తెలుసుకునే క్లాస్ ఏంటంటే లగ్న అధిపతి. దాన్నే మనము లగ్నాధిపతి అంటున్నాం. లగ్నానికి సంబంధించిన అధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ లగ్నానికి సంబంధించిన అధిపతి. ఎగ్జాంపుల్ మనము వృషభ లగ్నం తీసుకుందాం. వృషభ లగ్నం శుక్రుడు మన జాతచక్రంలో ఏ స్థానంలోనే కూర్చొని ఉండొచ్చు. కాబట్టి లగ్నాధిపతి ఈ 12 స్థానాల్లో కూర్చోటువంటి జరిగే ఫలితాల గురించి మనం ఈరోజు క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇప్పటివరకైతే నా లైవ్ వీడియోస్ ఎవరు సబ్స్క్రైబ్ కాకపోతే లైవ్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైవ్ వీడియో చూడొచ్చు మీరు. అదేవిధంగా ఎవరైతే నా యొక్క ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మంత్రశాస్త్రానికి సంబంధించిన క్లాసులు కూడా మనకి రావడం జరుగుతుంది. మంత్రాన్ని కూడా నేర్చుకునే విధంగా తయారు చేస్తున్నాము. ఇక లగ్నాధిపతి మనకి లగ్నంలో ఉన్నట్టయితే, అంటే లగ్నాధిపతి లగ్నంలో ఉండాలంటే లగ్నాధిపతి 1వ స్థానంలో ఉన్నట్టయితే ముఖ్యంగా అది యోగకరకైనటువంటి జాత చక్రంగా మారుతూ ఉంటుంది. కానీ అక్కడ లగ్నాధిపతి మనకి నీచత్వం పొంది ఉండకూడదు. ఇది ముఖ్యమైన పాయింట్. అదేవిధంగా లగ్నాధిపతి వక్రంలో ఉండకూడదు, లగ్నాధిపతి హస్తగతం పొంది ఉండకూడదు. అంటే రవితో పాటు కలిసి దగ్గరగా ఉన్నట్టు హస్తగతం పొందుతుంది. హస్తగతం పొందినప్పుడు లగ్నాధిపతికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక హస్తగతం అనేది మనకి రవికి చంద్రుడికి 2 గ్రహాలకి విషయంలో మనము రవికి హస్తగతం అనేది కలిగించనీయదు. కాబట్టి ముఖ్యంగా లగ్నాధిపతి మన లగ్నంలో ఉన్నట్టయితే ముఖ్యంగా ధైర్యం కలిగిన వాళ్ళుగా ఉంటారు, మంచి ఆయుర్దాయాన్ని ఇస్తూ ఉంటాడు, మంచి నేర్పరితనాన్ని ఇస్తూ ఉంటారు, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు, ఎదుట వాళ్ళని లెక్క చేయకోకుండా గర్వం కలిగి ఉంటారు. నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు ఈ లగ్నంలో చెడు ఆలోచనలు అనేది పెరుగుతూ ఉంటాయి, చెడు స్నేహాలు కలిగి ఉంటారు. అదే శుభగ్రహాలు ఉంటే మంచి నడవడిక జరుగుతూ ఉంటుంది, మృదు స్వభావం ఉంటుంది, గౌరవాలు కీర్తి ప్రతిష్టలు మొత్తం కూడా కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా తనకు అన్ని రకాలుగా ఇక్కడ ఏంటి లగ్నంలో మనకి ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉండి శుభగ్రహంతో ఉన్నట్టయితే శుభఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. మంచి కీర్తి ప్రతిష్టలు, స్వభావం, గౌరవము, అదేవిధంగా మనం మృతత్వంగా నడవటం ఇవన్నీ కలగజేస్తూ ఉంటాడు. అదే లగ్నాధిపతి లగ్నంలో ఉండి పాపగ్రహంతో కలిసి ఉన్నట్టయితే, అంటే శుభగ్రహాల యొక్క కలిసి ఉన్నట్టయితే ఎక్కువ శాతం కూడా చెడ్డ ఆలోచన, చెడు స్నేహాలు కలిగి ఉంటాము, అన్ని నాకు తెలిసినటువంటి ప్రవర్తన చేయడం, మూర్ఖత్వంగా ప్రవర్తించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్ని తనకు తెలిసేటువంటి మాటని ఎదుటివారు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మనము పట్టించుకోరు. పట్టిన కుందేలు మూడే కానిటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు పాపగ్రహంతో కలిసి ఉన్నప్పుడు. కాబట్టి మనకి లగ్నాధిపతి లగ్నంలో ఉండి ఒక్కడే ఉండి శుభగ్రహంతో కలిసి శుభ ఫలితాలు ఇస్తున్నాడు.
పాపగ్రహంతో కలిసి కొన్ని పాప ఫలితాలు ఇవ్వడానికి మనకి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి ద్వితీయ స్థానం. అంటే మనకి లగ్నాధిపతి ద్వితీయ స్థానం అంటే ఇక్కడ కూర్చుంటే లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో శుక్రుడు మనకి 2వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, దాన్ని ద్వితీయ స్థానం అంటారు. ద్వితీయ స్థానం మనం ముఖ్యంగా ఏం చెప్తుంది? ధనస్థానం, డబ్బుకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ద్వితీయ స్థానం అనేది మనకి కలత్ర విషయాలు కూడా కలగజేస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే డబ్బు లేనప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, మన భార్యాభర్తల మనశ్శాంతి లేకుండా ఇలాంటి వాటికి కూడా ద్వితీయ స్థానం కొద్దిగా బేసే ఉంటుందని శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి లగ్నాధిపతి మనకి ద్వితీయ స్థానంలో ఉంటే ముఖ్యంగా శరీర పుష్టి కారకుడు. ఎందుకంటే డబ్బు ఉందనుకోండి, శరీర పుష్టి ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది. కాబట్టి లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే శరీర పుష్టిని కలగజేస్తూ ఉంటాడు, చక్కని మాటను కలగజేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని జాతకాల్లో ద్వితీయ కలత్ర యోగాన్ని కూడా కలగజేసిన జాతకాలు కొన్ని ఉన్నాయి. అది స్థానం మీద కూర్చున్నటువంటి గ్రహ దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. అదే స్థానంలో కుజుడుతో కలిసి ఉన్నట్టయితే కుయుదోషంగా ఏర్పడి కూడా మనకి ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ద్వితీయ కలత్రం కలిగి ఉంటుంటారు, కానీ చక్కని భోజన ప్రియులుగా ఉంటారు. తనకంటే ఎక్కువ వయసు వారితోని పరిచయాలు, స్నేహాలు, కుటుంబ పోషణ బాధ్యతలు మొత్తం కూడా కలిగి ఉంటారు అనమాట. ఇక ఎక్కువ వయసు ఉన్న వారితోని ఎందుకు వీళ్ళు సత్సంబంధాలు కలగజేసుకుంటారు అంటే ఇతర ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం తెలివితేటలు ఉంటాయని, లేదా వారితో మంచి సత్సంబంధాలు పెంచుకోవడం వల్ల మనకి కొద్దిగా డబ్బు పెరుగుతుంది అనేటువంటి ఆలోచన కలిగి ఉండటం వల్ల ఎక్కువ వయసు ఉన్న వారితో పరిచయాలు, స్నేహాలు ఎన్ని జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కుటుంబ పోషణ బాధ్యత అనేది కలిగి ఉంటారు. భార్య తరపున ఆస్తి అనేది కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. గురు శనులు కలిస్తే ఇక్కడ మనకి 2వ స్థానంలో గురు శనులు కలిగి జరిగినట్టయితే పిత్రాజితం అనేది లభించదు. అందు ముఖ్యంగా మీ తల్లిదండ్రుల గురించి ఏదైతే ఆస్తి ఉందో ఆస్తిని మీ చేతికి రాకోకుండా కోడి సమస్యలు, కష్టాలు, నష్టాలు ఎక్కువగా మనకి కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ గురు శనులు కలిసినట్టయితే ఇంకోటి ఏంటంటే కోర్టు సమస్యలు కూడా కలగజేస్తూ ఉంటారు. అంటే డబ్బు విషయంలో, అంటే మనం చెక్ బౌన్స్ వేయడం కానీ, లేదా మన మీద ఇంకొక చెక్ బౌన్స్ వేయడం కానీ, అలాంటి వాటిని కూడా మంచిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదేవిధంగా మనకి లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉండి ఈ ద్వితీయ స్థానంలో మరి గురు శనులు కలిగి జరిగినట్టయితే మనకి ఏంటంటే కొద్దిగా వచ్చిన డబ్బు అనేది నిలవనీయకోకుండా కూడా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా 2వ స్థానాన్ని కూడా మనం మారక స్థానం అంటుంటారు. మారక స్థానం ఏంది కాబట్టి ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహం మారకాన్ని చెందించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు వారికి కొన్ని రకాల ప్రమాదాలు, మరణ యోగాలు అలాంటి విషయాలు కూడా కలగజేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ విద్య విషయంలో మనతో మంచిగా రాణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ లగ్నాధిపతి మనకి తృతీయ స్థానం, మనం 1వ స్థానం గురించి చెప్పుకున్నాం, 2వ స్థానం గురించి చెప్పుకున్నాం, ఇక 3వ స్థానం. 3వ స్థానం మనకి ఏంటి? భాతృస్థానం, అన్నదమ్ముల స్థానం, శరీరానికి సంబంధించిన బలహీనమైన స్థానంగా ఇది చెప్పబడుతుంటుంది. కుటుంబంలో అతి ముఖ్యమైనటువంటి పాత్రను పోషించే స్థానం మనకి 3వ స్థానం. ఇక లగ్నాధిపతి మనకి తృతీయ స్థానంలో ఉంటే శరీరం అనేది బలహీనం కలిగి ఉంటారనమాట. కుటుంబంలో చిన్న గాని పెద్ద గాని అయ్యి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద అయ్యారనుకోండి, చిన్నవాళ్ళ యొక్క పరిస్థితిని మీరు గమనిస్తూ ఉండాలి. పెద్దవాళ్ళే అనుకోండి, మీ చిన్నవాళ్ళే అనుకోండి, పెద్దవాళ్ళ యొక్క పరిస్థితిని మీరు గమనిస్తూ వాళ్ళ వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి పాపగ్రహాల కలయిక అనేది ఉన్నట్టయితే ఇక్కడ 3వ స్థానంలో లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉంది. మరి అదే తృతీయ స్థానంలో మనకి పాపగ్రహాల యొక్క కలయిక జరిగినట్టయితే శరీరానికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సోదరుల వల్ల సుఖం ఉండదు పాపగ్రహాల కలయిక ఉన్నప్పుడు. అదే పాపగ్రహం కూడా ఉన్నప్పుడైతే ఇంకా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. సోదరుల వల్ల సుఖం అనేది ఉండనీయకుండా చేస్తూ ఉంటారు. సోదరులు మాత్రం వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు, కానీ ఇతను మాత్రం అదే విధంగా ఉండిపోవడానికి కారకుడు అవుతాడు. అదేవిధంగా దగ్గర ప్రయాణాలు తరచుగా చేస్తూ ఉంటాడు. ఇక ఆటలన్నా ఇవన్నీ వీడి ఎక్కువ మక్కువ అనేది ఎక్కువగా ఉంటుంది. స్వయంగా అభివృద్ధి కలిగి ఉండాలి, నేను ఒక్కడిని అభివృద్ధి కలగాలనేటువంటి భావంతో ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. ఈ తృతీయ స్థానంలో లగ్నాధిపతి మనకి తృతీయ స్థానంలో ఉండి కుజుడితో మనకు సంబంధం ఉన్నట్టయితే, కుజుడు దృష్టి కలగడం కానీ, కుజుడితో కలిసి ఉండటం కానీ, కుజుడితో పరివర్తన చెంది ఉండటం కానీ ఇలా జరిగినట్టయితే మంచి క్రీడాకారుడు అవుతాడు. మంచి క్రీడాకారులు అయితే నైపుణ్యాన్ని సంపాదించే మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే కేతుతో మనకి సంబంధం ఉంటే విదేశాల్లో
పూర్తి ఉండిపోవడానికి, లేదా విదేశాల్లో బంధింపబడడానికి, విదేశాల్లో ఉండిపోవడానికి ఎక్కువగా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విదేశాల్లో ఉండడం ఒక లెక్క అయితే విదేశాల్లో ఇబ్బంది పడటం అనేది ఒక లెక్కగా చూపిస్తూ ఉంటుంది అనమాట జాతచక్రంలో. ఇక మనకేంటంటే లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉంటే జర్నలిస్ట్ రంగంలో మంచిగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే మనకి తృతీయాధిపతికి మనం లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉండి శుక్రుడితోని సంబంధం కలిగితే, అంటే శుక్రుడు దృష్టి ఉన్నా కానీ, శుక్రుడితో పరివర్తన చెందినా కానీ, శుక్రక్షేత్రంలో ఉన్నా కానీ ఏంటంటే ఎక్కువ శుక్రుడు మనకి కలవకారకుడు కాబట్టి లలిత కళలో రాణించడానికి ఇలాంటి జరుగుతూ ఉంటాయి. శనితో సంబంధం ఉంటే ఆ రాజకీయాల్లో అన్న గాని తమ్ముడు గాని ఇతను గాని రాజకీయ రంగంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళడానికి అన్నదమ్ముల సహాయ సహకారాలు మనకి అందించడానికి సహాయ సహకారం అందుతూ ఉంటాయి. కొన్ని జాతచక్రాల్లో శనితోని దృష్టి కలిగినప్పుడు కానీ, శనితో కలిసి ఉన్నప్పుడు కానీ అన్నదమ్ముల మధ్య కొద్దిగా ఆస్తి తగాదాలు, గొడవలు, చికాకులు కలగజేయడానికి కూడా అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఇది మనకి లగ్నాధిపతి మనకి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు. అదే లగ్నాధిపతి మనకి చతుర్థ స్థానం. చతుర్థ స్థానం అంటే మనకి ఏంటంటే ఇది ముఖ్యంగా తల్లి తండ్రి స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. తల్లి సౌఖ్య అంటే గృహ సౌఖ్య కారక స్థానంగా మనకి చతుర్థ స్థానం ఉంటుంది. భావ, ధన, మాతృస్థానంగా అంటే చతుర్థ స్థానం మాతృస్థానంగా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా లగ్నాధిపతి మనకి 4వ స్థానంలో ఉంటే స్థిరత్వాన్ని కలిగి ఉంటారు, స్థిరమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు, సుఖపడుతూ ఉంటాడు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణింపు అనేది ఎక్కువగా ఉంటుంది. మాతృబలాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా గృహ సౌఖ్యాన్ని కలిగి ఉంటారు. కుటుంబంలో గౌరవించబడుతూ ఉంటారు. స్వయం కృషితోని సౌఖ్యాన్ని మొత్తంగా అనుభవిస్తూ ఉంటారు. కుటుంబంలో ఆ వ్యక్తి పుట్టిన తర్వాత బాగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ వ్యక్తి పుట్టిన తర్వాత కుటుంబం అనేది మంచి గ్రోత్ కారకుడు అవుతుంటాడు. కుటుంబానికి ఇది ఒక మెయిన్ పర్సన్ గా చూపిస్తుంటాడు. ఇతను సంపాదించడం, ఇతను మళ్ళీ కొద్దిగా మంచి యోగ భోగ భాగ్య తండ్రి పొందడం ఇలాంటి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి చతుర్థ స్థానంలో ఉన్నట్టయితే తండ్రి అయినా కానీ, తల్లి అయినా కానీ, మేనమామ కానీ ముగ్గురిట్లో ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు అవ్వచ్చు, లేదా ఇతనికైనా సరే ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక విద్యలో రాణింపు అనేది ఉంటుంటుంది. చతుర్థంలో మనకి రవి ఉండి ఈ చతుర్థ స్థానంలో మనకి రవి ఉండి లగ్నాధిపతితో కలిసి ఉన్నట్టయితే, అంటే ఈ చతుర్థ స్థానంలో మనకి ఇక్కడ రవి ఉన్నాడు అనుకోండి, రవితో పాటు మనకి లగ్నాధిపతి ఇక్కడ శుక్రుడు అయ్యాడు ఇక్కడ ఈ జాతకానికి. కాబట్టి ఈ విధంగా చతుర్థ స్థానంలో రవి ఉండి లగ్నాధిపతితో కలిసి ఉన్నట్టయితే పితృదోషం ఏర్పడుతుంది. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే చతుర్థ స్థానంలో రవి ఉండి లగ్నాధిపతితో మనకి కలిసి ఉన్నట్టయితే పితృదోషం ఏర్పడుతుంది. పితృదోషాన్ని పరిహారాలు చేయించుకోవాలి ముఖ్యంగా. అదేవిధంగా నవమాధిపతి చతుర్థంలో ఉన్నా సరే ఈ 9వ స్థానానికి ఆధిపత్యం ఇచ్చేటువంటి గ్రహం ఏదైతే ఉందో, ఈ జాతక వృషభ లగ్నం తీసుకుంటే నవమాధిపతి మనకి ఎవరయ్యారు? శని అయ్యారు. శని 4వ స్థానం చతుర్థ స్థానంలో ఉన్నా సరే పితృదోషం కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే పితృదోషం అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే చతుర్థంలో రవి ఉండి లగ్నాధిపతితో కలిసి ఉన్నా సరే, నవమాధిపతి చతుర్థంలో ఉన్నా సరే పితృదోషం కలిగి ఉంటారు. కాబట్టి పితృదోష పూజలు చేయించుకుంటూ ఉంటుంది. పితృ సంస్కారం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇక లగ్నాధిపతి మనకి పంచమ స్థానం. పంచమ స్థానం మనకి ఏంటి? సంతాన స్థానం. అది కాకోకుండా ఆలోచన స్థానం, ఉపాసన స్థానం, విద్యలో రాణించే స్థానం. అదే విధంగా అదృష్ట స్థానంగా కూడా పంచమ స్థానం చెప్పబడుతూ ఉంటుంది. లక్ష్మీ స్థానంలో ఒకటి పంచమ స్థానం. కాబట్టి ముఖ్యంగా లగ్నాధిపతి మనకి పంచమంలో ఉన్నట్టయితే మంచి ఆలోచన కలగజేస్తాడు. ఉపాసన శక్తి కలిగి ఉంటారన్నమాట. మంచి గురువు దగ్గర విద్య నేర్చుకుంటారు, లేదా మంచి టీచర్ దగ్గర చదువు నేర్చుకుంటారు. పుణ్య బలం అనేది కలిగి ఉంటారు. మంచి సంతానం కలిగి ఉంటారు. విద్యలో రాణిస్తారు. క్రిత జన్మలో అకాల మృత్యు జరగలేదనే చెప్పవచ్చు అన్నమాట. క్రిత జన్మలో ఏంటంటే మనకి ఎక్కువ ఆయుష్తో మనం కలిగి ఉన్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉండటం అనేది అదృష్టవంతుడిగా మారుతూ ఉంటుంది. పుణ్యబలాన్ని ఉండడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సంపాదిస్తూ ఉంటారు. పుణ్యస్థానాలు, తీర్థయాత్రలు, సత్కారాలు మొత్తం కూడా చేస్తూ ఉంటారన్నమాట. అదే విధంగా భవిష్యత్ విషయంలో మనకు వచ్చినట్లయితే పంచమంలో మనకి ఏంటంటే రాబో రాజులలో ఉండే కర్మల ఫలితాన్ని కూడా మనకి పంచమ స్థానం చెప్తా ఉంటుంది ఇక్కడ భవిష్యత్ గురించి కూడా. కాబట్టి ఏంటంటే భవిష్యత్ విషయంలో
కర్మలపైన అవగాహన కలిగి ఉంటారు. అంటే మనం ఈ తప్పు చేస్తే ఈ కర్మ అనుభవిస్తాం, ఈ తప్పు చేస్తే మన పిల్లగాళ్ళ తగ్గుతుంది. ఒక అవగాహన కలిగి ఉండటం వలన కొద్దిగా ఏంటంటే బుద్ధిని సక్రమంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ధర్మ బుద్ధి కలిగిన వాళ్ళుగా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధర్మ బుద్ధి ఉన్నట్టయితే ఏమవుతుంది, వాళ్ళు న్యాయవాదిగా రాణిస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి రాజయోగం విషయంతో తక్కువగా ఉంటుంది. కానీ ఏంటంటే ఎక్కువ శాతం న్యాయవాద వృత్తి, జడ్జి ఇలాంటి వాటి, పోలీసు, అంటే ఒక వ్యక్తికి న్యాయం చేయనటువంటి తత్వాన్ని కలిగి ఉండడానికి మనకి ఇక్కడ అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక సంతాన భాగ్యం కలుగుతూ ఉంటుంది. సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఏంటంటే లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉండి, పంచమ స్థానంలో గ్రహానికి పాప సంబంధం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇక్కడ లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉండి పంచమంలో మన రాహుతో గాని, కేతుతో గాని, శనితో గాని ఉన్నట్టయితే మనకి దీని పాపగ్రహ సంబంధం అంటాం. ఈ పాపగ్రహ సంబంధం ఉంటే సంతాన నష్టానికి కారకుడు. అదే మనకి పంచమంలో మనకి కుజరాహువులు ఉన్నట్టయితే నాగదోషం. కుజులుంటే గర్భస్రావం చేస్తూ ఉంటాడు. కుజులు ఏంటంటే ఆడవాళ్ళ గర్భాశయ సమస్యలకు కారకుడు అవుతాడు, రక్త సమస్యలకు కారకుడు అవుతాడు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు, పీసీఓడి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి పంచమంలో కుజరాహువులు ఉన్నట్టయితే కొంతమంది జాతకులు మనం గమనిస్తూ ఉండండి, సంతానం కలుగుతుంది. సంతానం వల్ల వయసు ఒక 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు రాగానే మరణకారకుడుగా మారుతూ ఉంటుంది. సంతానాన్ని నిర్వీర్యించేస్తాడు. మనకి సంతాన యోగం అనేది ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి, ఎవరైతే తన తండ్రికి తలకొరి పితృ కార్యక్రమాలు చేస్తాడో అది మనకి సంతాన యోగం. అప్పటి వరకు సంతానం కలిగింది, సంతానం మనకి ముందుంది, ఇది కాదు ముఖ్యం. సంతానం అనేది విషయంలో మనకి ఏంటి శాస్త్రం ఏం చెప్తుందంటే, తలకొరి పెట్టేంత వరకు కొడుకున్నట్టయితే అది సంతాన యోగం, లేదంటే సంతాన నష్టానికే కారకుడు. కాబట్టి కుజరాహులు కలయికున్నట్టయితే కొద్దిగా నాగదోషం ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా కేతు ఉంటే అల్ప సంతానం కాలుకు అవుతుంటారు, ఒక సంతానం ఇస్తాడు, లేదా అబార్షన్స్ ఎక్కువ చేసి ఇస్తాడు. కొంతమంది చక్రాలలో ఈ కేతు ఉండటం వల్ల ఏం చేస్తారంటే ఇప్పుడున్న IVF కానీ ఇవన్నీ కొన్ని పద్ధతుల ద్వారా సంతానం కలగజేస్తూ ఉంటాడు. అదే శుక్రచంద్రుడు ఉంటే ఈ పంచమ స్థానంలో మనకి శుక్రచంద్రుండే షేర్లు, లాటరీలు, క్రీడా ఆధ్వర్యాల నుంచి ఆర్జిస్తూ ఉంటారు. కొంతమంది అడుగుతున్నారు షేర్ మార్కెట్ కలిసి వస్తుందని. ఎందుకంటే ఈ పంచమ స్థానంలో మన శుక్రచంద్రుడు ఉన్నట్టు షేర్ మార్కెట్ కానీ, మీకు తీసేటి లాటరీ కానీ, లేదా క్రీడా రంగంలో కొంతమంది పెడుతూ ఉంటారు, రాజకీయ రంగంలో పెడుతూ ఉంటారు. వాటిలో లాభాలు ఆర్జించడానికి మనకి పంచమ స్థానం మీద మోస్ట్ బేస్ అని చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి పంచమ స్థానం శుక్రచంద్రుడు ఉంటే చాలా మంచిది. వాళ్ళు యోగంగా లాటరీలు పొందుతూ, షేర్లు పొందుతూ, క్రీడాకార రంగంలో లాభాలు ఆర్జించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మనకి లగ్నాధిపతి 6వ స్థానం, షష్టమ స్థానం అంటారు. అతి ఇబ్బంది కలిగించే స్థానంగా చెప్పబడుతుంది, ఎందుకంటే రోగ స్థానం. కానీ ముఖ్యంగా ఏంటంటే లగ్నాధిపతి షష్టమ స్థానంలో ఉండటం వల్ల ఎక్కువ శాతం కూడా ఈ యొక్క వ్యక్తి కింద పని చేయడానికి కారకుడు అవుతూ ఉంటాడు. అప్పులు వసూలు చేసే శక్తి కలిగి ఉంటారు. 6వ స్థానం అంటే మనకి అప్పు స్థానం. కాబట్టి అప్పులు వసూలు చేసే శక్తిని కలిగి ఉంటారు. వీళ్ళు బాగా మూర్ఖులుగా ఉంటారు. తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ గా ఉంటారు. అనారోగ్యాలు కలిగి ఉంటారు. శత్రువులపైన విజయాన్ని కలిగి ఉంటారు అన్నమాట. ఈ షష్టమ స్థానంలో మనకి రవి కుజుల సంబంధం ఉన్నట్టయితే, షష్టమ స్థానంలో మనకి రవి కుజుల సంబంధం ఉన్నట్టయితే సర్జనగా రాణిస్తారు. రవి కుజుడు సంబంధం ఎందుకు? ఎక్కువ శాతం కుజుడు శస్త్రచికిత్సల కారకుడు అవుతాడు. కాబట్టి రవి ఎక్కువ శాతం కూడా తండ్రి వల్ల సపోర్ట్ కలిగించే గ్రహం. రవి కుజుల సంబంధం ఉన్నట్టయితే 6వ స్థానానికి శస్త్రచికిత్సలకు సంబంధించిన సర్జనగా రాణిస్తూ ఉంటాడు. అదే రవి రాహులు కలిసి ఉన్నట్టయితే వైద్య వృత్తిలో రాణిస్తాడు. కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, రవితో పాటు రవి కుజుల సంబంధం ఉన్నట్టయితే 6వ స్థానాధిపతికి సర్జన్ అవుతాడు. రవి రాహువుల కలిసి ఉన్నట్టయితే వైద్య వృత్తిలో రాణిస్తాడు అనమాట. అదే గురువు ఉన్నట్టయితే గురువుతో సంబంధం కలిగి ఉంటే ఆయుర్వేద వృత్తిలో రాణిస్తారనమాట. అదే విధంగా వీళ్ళు ఏంటంటే ఏదో మనం దాన్ని ఏమంటారు, గాలికి పోయే కంపెనీ ఎక్కడ కొట్టుకున్నట్టుగా ఏది కోరి కష్టాలను తెచ్చుకుంటూ ఉంటారు అనమాట. తిండి సరిగా తినక ముఖం అనేది కళ్ళదప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. గొడవలు, కొట్లాట్లు, వీటి విషయాల ముందుకు వెళ్తాం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి 6వ స్థానం గురించి. ఇక లగ్నాధిపతి మనకి 7వ స్థానం. ఇక 7వ స్థానం, ఇది మనము
కలత్రా స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. కలత్ర విచారాలు, కలత్ర సంబంధించిన విషయాలు, స్త్రీకి సంబంధించిన విషయాలు, వివాహం విషయాలు, అదేవిధంగా సంతాన విషయాలు కూడా కొద్దిగా దీంట్లో మనం బేస్ అయి ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి లగ్నాధిపతి మనకి సప్తమ స్థానం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, లగ్నాధిపతి మనకి సప్తమ స్థానంలో ఉంటాయంటే ఏంటంటే తనకు తాను గొప్పవాడుగా ఫీల్ అవుతాడు. అంతా నాకే తెలుసు, నాకు చెప్పక్కర్లేనటువంటి రీతిలో వాళ్ళ యొక్క మైండ్ సెట్ పోతూ ఉంటుంది. వివాహం పైన మక్కువ అనేది ఉండదు, కానీ స్త్రీల పైన మాత్రము ఎక్కువ మక్కువ ఉంటుంది. అమ్మాయి పోయిందని చూస్తూ అటువైపుగా ఉండడానికి కారకులు అవుతుంటాడు. కామ త్రికోణం కావటం వలన ఈ యొక్క లగ్నాధిపతి సప్తమ స్థానం ఉంటుంది, దాన్ని కామ త్రికోణ స్థానం అంట. కామ త్రికోణం కావడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క సప్తమ స్థానాధిపతి లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉండి లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉండి దీనికి కుజ శుక్రుడు సంబంధం కలిగి ఉంటుంది. కుజుడు శుక్రుడు దృష్టి గాని, కుజుడు శుక్రుడు యొక్క కలిసి ఉండటం గాని, కుజుడు శుక్రుడు పరివర్తన చెందటం కానీ సంబంధం ఉన్నట్టయితే కామత్వాన్ని కలిగి ఉంటాడు. శుక్రుడు కామత్వ గ్రహం, కుజుడు ఇంకా రెట్టింపు చేసే గ్రహం అవుతాడు. కాబట్టి ఇలాంటి వాటిని కలిగి ఉంటాడు అన్నమాట. కానీ సంఘంలో మాత్రం, సమాజంలో మాత్రం గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు, ఇతరుల అభిప్రాయాలకు విలువిస్తూ ఉంటారు. అదేవిధంగా విదేశీ సంపద, విదేశీలో రాణింపు కలిగి ఉంటారు. అదేవిధంగా మనకి కుజరవులు కలిసి మనకి ఉన్నట్టయితే ఈ సప్తమ స్థానంలో ఉన్నట్టయితే వైద్య వృత్తిలో మంచి రాణింపు అని ఉంటుంది. రాహుకేతుతో కానీ ఉన్నట్టయితే శస్త్రచికిత్సలకి, పాపగ్రహ దృష్టి ఉన్నట్టయితే ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉండి దానికి పాపగ్రహ దృష్టి అనేది ఉండకూడదు. ఒక గ్రహ దృష్టి అంటే పెద్ద నష్టం కాదు, 2-3 పాపగ్రహ దృష్టి ఉన్నట్టయితే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తుంటది. ఈ వివాహం వల్ల సమస్యగా మారి కొన్ని జాతక చక్రాలు కొన్ని జరిగినాయి ఆ విధంగా. అదేవిధంగా బలహీనంగా ఉంటే ఇతరులని మెప్పించడమే చాలా కష్టంగా ఉంటుంది, బలంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది మనకి లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు. ఇక లగ్నాధిపతి మనకి అష్టమ స్థానం, 8వ స్థానం మనము ఆయుర్భావ స్థానం చెప్పవస్తున్నాం. ఆయుర్దాయ స్థానం రహస్య సంపాదన స్థానంగా కూడా మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఈ లగ్నాధిపతి మనకి అష్టమ స్థానంలో ఉంటే పూర్ణాయుధ్యం కలిగి ఉంటారు, కానీ శరీరంలో ఎప్పుడు ఏదో రకమైన అనారోగ్య స్థితిని కలిగి ఉంటారు. అదేవిధంగా రహస్య సంపదను కలిగి ఉంటాడు. వీడు సంపాదించేది పక్కడికి తెలియదు అనమాట. అలాంటి రహస్య సంపదన కారకులు అవుతారు. శరీరంలో ఏదో ఒక అనారోగ్యం లేదా లోపం అనేది వీళ్ళకి బయటకు తెలియకోకుండా రహస్య పరచడం అనేది జరగదు. అంటే వీళ్ళ రోగం అనేది బయటికి కనిపించదు, వీళ్ళ రోగం వీళ్ళు బయటికి చెప్పలేరు. ఇలాంటి వాటికి ఎక్కువ శాతం కూడా లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉంటే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నా సరే, కొన్ని లంచాలు తీసుకునే ఉద్యోగాల్లో ఉన్నా సరే, లంచాలు మామూలు ద్వారా సంపాదన కలిగి ఉంటారు అనమాట. ఇక వీళ్ళకి ఏంటంటే ఒక రోగం ఏంటంటే నిద్రలు నడిచే అలవాటు కలిగి ఉంటాం, కానీ నిద్రలో కూరకెక్కువ పెట్టడం కానీ, శ్వాసకోశ సంబంధ వ్యాధులు కలగడం కానీ ఎక్కువ శాతం కూడా కలగజేస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ లగ్నాధిపతి అష్టమ స్థానంలో మన బేస్ ఏంటంటే, లగ్నాధిపతి మనకి ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనకి లగ్నాధిపతి మనకి గురుడు అయ్యాడు అనుకోండి. ఇక్కడ లగ్నాధిపతి గురుడు అవ్వడం ధనస్సు, అదేవిధంగా మీనానికి లగ్నాధిపతి గురుడు అవుతాడు. ఈ లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్న అష్టమ స్థానాధిపతి లగ్నంలో ఉన్న లగ్నాష్టమ దోషం ఏర్పడుతూ ఉంటుంది. వారికి ఎక్కువ శాతం కూడా మధ్యమాయుష కళలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి దాని విషయంలో జాతచక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి. ఇక లగ్నాధిపతి మనకి నవమ స్థానం, ఇది మెయిన్ గా లగ్నాధిపతి నవమ స్థానం. దీన్నే మనము గౌరవ మర్యాద స్థానం, కీర్తిపై స్థానం, అదేవిధంగా అదృష్ట స్థానం, భాగ్యస్థానం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి లగ్నాధిపతి మనకి నవమ స్థానాల్లో ఉన్నట్టయితే దాన్ని భాగ్యం అంటే అదృష్టం అనమాట, అది భాగ్యం అని జన్మించి చెప్తున్నాను అనమాట. మెయిన్ గా నవమ స్థానంలో లగ్నాధిపతి మనకి నవమ స్థానంలో ఉంటే అనుభవపూర్వకమైన జీవితాన్ని కలిగి ఉంటారు. అన్ని దెబ్బలు తగిలి ఒక రకమైనటువంటి అనుభవమైన రూపాన్ని, అనుభవమైనటువంటి పూర్వకమైన జీవితాన్ని కలిగి ఉంటారు అనమాట. లగ్నాధిపతి నవమ స్థానంలో ఉండటం అనేది ముఖ్యంగా గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారన్నమాట. దేవాలయ ప్రతిష్టలు చేస్తారన్నమాట. మంచి గురువు దగ్గర వేద అధ్యయనం చేస్తారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో ఒక పండితుడుగా మారడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్పర్శ విద్యలో కానీ, అదేవిధంగా రీసెర్చ్ అండ్ విద్యల్లో కానీ మంచిగా రాణిస్తూ ఉంటాడు. ఇక
నాడీ వైద్యంలో మంచి గుర్తింపు, నాడీ వైద్యంలో మంచి రాణింపు అనేది ఉంటుంది. తండ్రితోని మంచి అవగాహన కలిగి ఉంటారు. అదే మనకి పితృదోషం ఏర్పడినట్లయితే తండ్రితోని సంబంధం లేకుండా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. మంచి నేర్పు గల న్యాయ నిర్ణేతగా రాణిస్తూ ఉంటారు. గొడవలు జరిగే చోట గొడవలు మొత్తం తీర్చే విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. విదేశాల ప్రయాణ పైన మక్కువ కలిగి ఉంటారు, కానీ విదేశ ప్రయాణం చేయటానికి అవస్థలు పడుతూ ఉంటారు. అదేవిధంగా ముఖ్యంగా నవమ స్థానాధిపతి, లగ్నాధిపతి నవమ స్థానంలో ఉండి వ్యయాధిపతితో గాని సప్తమాధిపతితో గాని, అంటే 11వ స్థానాధిపతితో గాని అదేవిధంగా సప్తమ స్థాన సంబంధం ఉన్నట్టయితే చిన్న వయసులోని వాళ్ళు స్థిరపడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క లగ్నాధిపతి నవమ స్థానంలో ఉండి వ్యయాధిపతితో కానీ సప్తమాధిపతి సంబంధం ఉన్నట్టయితే, అంటే వ్యయాధిపతి సప్తమాధిపతి దృష్టి కానీ, వ్యయాధిపతి సప్తమాధిపతి కలిగి కానీ, వ్యయాధిపతి సప్తమాధిపతి పరివర్తన కానీ చెందినట్టయితే మనకి మంచి యోగ భోగ భాగ్యాలు కలగజేస్తుంటారు. లగ్నాధిపతి నవమ స్థానంలో ఉండటం అనేది చాలా అదృష్టంగా చెప్పబడుతూ ఉంటుంది. పాపగ్రహ సంబంధం ఉన్నప్పుడు మాత్రం కొన్ని కోర్టు సమస్యలు, కేసులు, చిక్కులు, గొడవలు, అదేవిధంగా మీ పైన ఎక్కువ శాతం కూడా ఏడవటం లాంటి ఎక్కువ శాతం కూడా, అంటే ఏదో బాగా స్థిరపడిపోయారు లాంటి లక్షణాలను ఎక్కువ కలగజేయడానికి అవకాశం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే నాది మిథున లగ్నం అయింది. నాకు నవమ స్థానంలో నాకు గ్రహం ఉంది. కాబట్టి నా జాతచక్రం అనేది మంచి యోగ జాతకంగా మారిందని నేను అనుకుంటున్నాను. జ్యోతిష్ శాస్త్రంలో, మంత్రశాస్త్రంలో మంచి గురువు లభించడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి చిన్న వయసులోనే. అదే మెయిన్ గా బేస్ గా చెప్పబడుతూ ఉంటుంది. ఇక మనకి 10వది ఏంటంటే దశమ స్థానం. ఈ లగ్నాధిపతి మనకి దశమ స్థానంలో ఉన్నట్టయితే, లగ్నాధిపతి మనకి దశమ స్థానంలో ఉంటే మంచి లక్షణాలు కలిగి ఉంటాడు. ఇది కర్మస్థానం, దశమ స్థానం. కాబట్టి కర్మస్థానం కావడం వల్ల సత్కారాలు చేస్తాడు, సత్కారాలు పొందుతాడు, ధర్మ కార్యక్రమాలు చేస్తాడు, ధర్మ కార్యక్రమాలు పాల్గొంటాడు. ధర్మ కార్యక్రమాలు కాకుండా ధర్మ కార్యక్రమం డబ్బు ఖర్చు పెడతాడు. కర్మకారకుడైన శని ఈ స్థానంలో ఉంటే చిన్న స్థాయి నుంచి ఎదుగుదల ఉంటుంది. అందుకని దశమ స్థానం మనకి శని అనేది ఉండాలి అని చెప్పబడుతుంది. దశమ స్థానం శని ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కారగలుగుతాడు. ప్రభుత్వ సంబంధించిన కాంట్రాక్టులు ప్రభుత్వ సొమ్ముని తింటూ ఉంటారు, లేదా తండ్రి సొమ్ము, ప్రభుత్వానికి వచ్చే సొమ్మునైనా తండ్రి ఏదైనా, తల్లి ఏదైనా, మేనమావ తెలుసా, భార్య ఏదైనా ఒక ప్రభుత్వ సొమ్ముని తినడానికి అవకాశం కలగజేస్తూ ఉంటాడు. ఇక కర్మకారకుడైన శని ఈ స్థానంలో ఉంటే చిన్న స్థాయి నుంచే ఎదుగుదల మంచి కనిపిస్తూ ఉంటుంది. అందుకని దశమ స్థానం శని చాలా మంచి యోగకారకుడు చెప్పబడుతూ ఉంటుంది. సొంతంగా వ్యాపారం కలిగి ఉంటారు, సొంతంగా స్వయం కృషితో రాణిస్తారు, అభివృద్ధి, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు, అధికారం చూపించి ఇతరులచే పనులు చేయించుకుని నేర్పతనాన్ని కలిగి ఉంటారు, మంచి ఆయుధాన్ని కలిగి ఉంటారు. ఇక ధర్మస్థానం 1, 5, 9 అర్ధస్థానం 2, 6, 10 ఈ భావాలకి సంబంధంలో గోచారంలో ఉంటే వివాహ ప్రయత్నాలు వీళ్ళకి ఫలిస్తూ ఉంటాయి. అంటే 1, 5, 9 స్థాన అధిపతులు గాని వీళ్ళ జాతచక్రంలో నడుస్తున్నప్పుడు కానీ, అంటే ఆ దశలు నడుస్తున్నప్పుడు కానీ 2, 6, 10 భావాలకు సంబంధం ఉన్నా సరే ఆ గోచారం గురించి చెప్తాను. ఆ గోచారం అంటే వీళ్ళకి వివాహ ప్రయత్నాలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి లగ్నాధిపతి నవమ దశమ స్థానాల్లో ఉంటే మంచి యోగ భోగ భాగ్యాలను సంపాదిస్తూ ఉంటాడు. ఇక పాపగ్రహ దృష్టి చిన్న మాత్ర సమస్యలు క్రియేట్ చేస్తారు, కానీ ఎటువంటి నష్టాన్ని మాత్రం చేయలేడు. ఇక లగ్నాధిపతి మనకి 11వ స్థానం, దీన్ని మనం వ్యయస్థానం అంటాం. అదేవిధంగా ఇది ఏకాదశ స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. భావ, ధన, భాతృ, మాతృ, పుత్ర, శత్రు, కలత్ర, ఆయుష్, ఆయుర్దాయ స్థానము, నవమ స్థానం, దశమ స్థానం, ఏకాదశం ఈ విధంగా చెప్తబడుతుంటుంది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా లగ్నాధిపతి ఏకాదశ స్థానంలో 11వ స్థానంలో ఉన్నట్టయితే ముఖ్యంగా ఆయు అనేది అభివృద్ధి చెందుతుంది, ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి ఏకాదశ స్థానంలో ఉండి ఈ ఏకాదశ స్థానంతోని రవి గాని, బుధుడు గాని, చంద్రుడు గాని సంబంధం ఉంటే లగ్నాధిపతి ఏకాదశంలో 11వ స్థానంలో ఉండి, దీన్ని మనము లాభస్థానం అంటారండి. ఇది ఏ స్థానం? ఈ లాభస్థానం 11వ స్థానం లాభస్థానం ఉంటే, అందుకని నాకు ఇంకా నుంచి ఏదో కొడుతూ ఉంది, దాని లాభస్థానం. కాబట్టి లగ్నాధిపతి ఏకాదశంలో లాభస్థానంలో ఉంటే ఆయుర్వృద్ధి. ఈ లగ్నాధిపతి ఏకాదశంలో ఉండి
రవితో గాని బుధుడితో గాని చంద్రుడితో గాని సంబంధం ఉంటే సుఖవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు, భౌతికకరమైన సుఖాలను పొందుతుంటారు, మంచి స్నేహితులు కలిగి ఉంటారు, పెద్దల ద్వారా లాభాన్ని కలిగి ఉంటారు, సొంతంగా లాభాలను ఆర్జిస్తుంటారు, స్నేహితులకి ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే లగ్నాధిపతి మనకి 12వ స్థానం, ద్వాదశ స్థానం. ఈ 11వ స్థానం విషయంలో మనకి ఏంటంటే లగ్నాధిపతి 11వ స్థానంలో ఉండి శనితోని సంబంధం ఏర్పడినా సరే ప్రభుత్వ ఉద్యోగుల కారకుడు ఒక రూల్ ఉందండి. ఇక 11వ స్థానం శని ఉన్నా సరే 11వ స్థానంలో శనితో సంబంధం పరివర్తనం కానీ కలిగి కానీ దృష్టి కానీ ఉన్నట్టే సరే ప్రభుత్వ ఉద్యోగాలు కారకడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక లగ్నాధిపతి మనకి ద్వాదశ స్థానం 12వ స్థానంలో ఉన్నట్టయితే ముఖ్యంగా ఇది నష్టమైన స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. లగ్నాధిపతి ద్వాదశంలో ఉంటే ఎక్కువ శాతం కూడా బద్ధకానికి కారకుడు, చెడు ఆలోచనలకు కారకుడు, ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారకుడు, పరస్త్రీలపైన మక్కు కలిగి ఉండడానికి కారకుడు, ఖర్చు ఎక్కువ చేయడానికి కారకుడు, కుటుంబ సభ్యులతో సత్సంబంధం లేకపోవడానికి కారకుడు, దేశం విడిచిపోవడానికి కారకుడు, కారాగార వాసానికి కారకుడు, విదేశాల స్థిరత్వాన్ని ఉండటానికి కారకుడు, ఖర్చు పైన నియంత్రణ లేకపోవడానికి కారకుడు, తిండి నిద్ర సరిగా లేక అనారోగ్యాలు తెచ్చుకోవడానికి జరుగుతుందన్నమాట. అదే వృద్ధాప్యుల మాత్రం దైవ చింతన కలిగి ఉంటుంటారన్నమాట. ఇక ఈ లగ్నాధిపతి ద్వాదశం 12వ స్థానంలో ఉండి దానికి కేతుతో గాని గురువుతో గాని సంబంధం ఉన్నట్టయితే, అంటే కేతు గురుడు దృష్టి ఉండటం గాని, కేతు గురుడు యొక్క కలిగితో ఉండటం గాని, కేతు గురుడు యొక్క పరివర్తన చెందటం గాని ఉన్నట్టయితే వీళ్ళకి త్వరగా మోక్ష ప్రాప్తిని కలగజేయడానికి అవకాశాన్ని చూపిస్తుంటుంది. ఇది మనకి 12వ స్థానం. ఏదైనప్పటికీ లగ్నాధిపతి మనకి 12వ స్థానాల్లో ఉన్నప్పుడు ఏమి జరుగుతున్న విషయాలు మొత్తం వివరంగా మీకు తెలియజేస్తాను. దీన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా ఒక పేపర్ మీద రాసుకోవడంగా చేస్తూ ఉండండి. నేను చెప్పేటువంటి జ్యోతిష్ శాస్త్రం మొత్తం కూడా పరాశర సిద్ధాంతం ప్రకారం చెప్తున్నాను. నేను ఎఫిమెరిస్ కానీ కేపీ ఆస్ట్రాలజీ కానీ అదే విధంగా మన వరాహిముడు చెప్పిన జాతకాన్ని కానీ జేమిని సూత్రాలు కానీ దీంట్లో ఏమి చెప్పడం లేదు. మీకు జ్యోతిష్ శాస్త్రంలో మనకి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. వరాహిముడు చెప్పినటువంటి శాస్త్రం ఉంది. అదేవిధంగా మనకి ఈ యొక్క కేపీ ఆస్ట్రాలజీ ఉంది. ఈ విధంగా మనకి జ్యోతిష్ శాస్త్రంలో చాలా రకాలైనటువంటి ఆస్ట్రాలజీ పెరిగిపోయింది. వీటన్నిటి కూడా మనం బేస్ చేసుకుంటూ ఉండాలి, వీటన్నిటి కూడా మనం చూస్తూ ఉండాలి. కేవలం నేను చెప్పేది ఏంటంటే మొదటిసారిగా జ్యోతిష్ శాస్త్రం రాసిన పరాశర సిద్ధాంతాన్ని మాత్రం చెప్తున్నాను. ఇది మొత్తం కూడా సాంస్క్రిట్ లో ఉంటుంది కాబట్టి మనం చెప్పే విధానం కూడా సాంస్క్రిట్ పరంగానే ఉంటుంది. అలా సాంస్క్రిట్ పరంగా మనం చెప్పినప్పుడు అది మీకు అర్థమవుతూ ఉంటుంది. అది మళ్ళీ మీరు పుస్తకాల్లో చూసినా సరే ఆ విధంగానే ఉండాలి, అంతవరకే కానీ ఇక్కడ మనం సొంతగా కల్పించుకోవడం కానీ కల్పించి చెప్పడం కానీ జరగదు. అదేవిధంగా కొత్తగా క్లాసులు ఇప్పుడే చూస్తున్నట్టయితే మీకు క్లాసులు అర్థం కావండి. కింద మీకు లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేయండి, మీకు ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ లో మొత్తం కూడా ఏ క్లాసులు మొదటి దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని క్లాసులు మీరు చూసుకున్నట్టు వచ్చినట్టయితే ఇక్కడ క్లాస్ దగ్గరికి వస్తే మీకు కొద్దిగా అర్థం అవుతుంది. అదేవిధంగా మొదట్లోనే మీకు అర్థం కాలేదు అనుకున్నట్టయితే పప్పులో కాలేస్తారు, అర్థం కాదు. కాబట్టి మొదటి నుంచి నేర్చుకుంటూ వస్తుండండి. ఎవరైనా జ్యోతిష్ శాస్త్రం రాని వారి క్లాసులు మీరు చూసినట్టయితే మీ జాతక చక్ర పరిశీలన కోసం అయితే 8801623456 నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతక చక్ర పరిశీలన చేస్తాము. మీ జాతకాన్ని కంప్యూటర్తో కాకుండా చేత్తో జాతక చక్రం రాసి మీకు పంపించడం జరుగుతుంటుంది. దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ వేరే ఉంటాయి. లేదా మీ జాతచక్ర పరిశీలన అంటే 88012345 ఫోన్ చేసినట్టయితే మళ్ళీ ఫోన్ కాల్ ద్వారా మీకు వివరంగా జాతచక్రణ వివరణ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి లగ్నాధిపతి 12వ స్థానంలో కలిగేటువంటి ఫలితాలు. లగ్నాధిపతి 12వ స్థానంలో ఉన్నప్పుడు మెయిన్ గా ఒకటే బండగుర్తు. లగ్నాధిపతి నవమ గాని దశమ స్థానాల్లో గాని పంచమ స్థానాల్లో గాని లగ్నంలో గాని అంటే 1వ స్థానంలో గాని 2వ స్థానంలో గాని 5వ స్థానంలో గాని అదేవిధంగా 9వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ ఉన్నట్టయితే భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారు, మంచి సుఖవంతమైన జీవితాన్ని కలుగజేస్తూ ఉంటారు. ఈ లగ్నాధిపతి ఆ స్థానంలో కూర్చోవడం కాకుండా వాటి యొక్క దృష్టిని మనము క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా పరివర్తనం క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా గ్రహం యొక్క పాపగ్రహ స్థితిని కూడా మనము క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనం వివరంగా తెలియజేయాలి. ఇది లగ్నాధిపతి ద్వాదశ భావాల్లో కూర్చున్నప్పుడు, ద్వాదశం అంటే 12 స్థానాల్లో కూర్చున్నప్పుడు జరిగేటువంటి ఫలితాల గురించి. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ అయినప్పుడు మాత్రమే కొన్ని వీడియో క్లాసులు మీకు కనిపిస్తాయి. ఆ విధంగా మేము దాన్ని పెట్టడం జరిగింది. దయచేసి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి.